హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మహాశివరాత్రి పండుగకు మునుపే 4 రోజుల ముందే సింహరాశి వారి జాతకులకు అదృష్టం పట్టబోతోంది. పరమశివుడు మీకు పెట్టిన పరీక్ష కాలం ముగిసింది. ఇక నుంచి అన్ని దరిద్రాలు వీడిపోతాయి. ప్రేమను పంచే మనుషులు మీ చుట్టూరా ఉండబోతున్నారు. తత్ఫలితంగా ఎన్నో లాభాలు, ఎంతో కీర్తి, ఎన్నో రకాల అవమానాల నుంచి బయటపడబోతున్నారు. మానసిక ప్రశాంతత కలగబోతుంది. సింహరాశి వారి జాతకులకు ఊహించని విధంగా పరమశివుడు మిమ్మల్ని అనుగ్రహించబోతున్నాడు. మీ కఠోర శ్రమకు తగినటువంటి ప్రతిఫలితం సాక్షాత్తు పరమశివుడే మీకు ఇవ్వబోతున్నాడు. ఇది చాలా వరకు కూడాను మీకు శుభ సూచికంగా చెప్పడం జరుగుతుంది. అన్నీ కూడా అదృష్ట గడియలే. సింహరాశి వారి జాతకులకు మీ యొక్క మనస్తత్వమే ఇంతటి పతాక స్థాయికి మిమ్మల్ని తీసుకుని వెళ్లబోతూ ఉన్నది. అయితే సింహరాశి వారి జాతకులకు రేపటి నుంచి కూడా ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు మీకు రాబోతున్నాయి, రేపటి నుంచి ఊహించని విధంగా ఎటువంటి అదృష్టం మిమ్మల్ని వరించబోతుందో, మార్చి 8 మహాశివరాత్రి మునుపే మీకు ఇంతటి అదృష్ట యోగం పరమశివుడు మీకు అనుగ్రహించాడు. కావున అసలు ఏ విధంగా మీకు ఏ రంగాల్లో ఉన్నవారికి ఎలా ఉండబోతుందో, స్త్రీలకు పురుషులకు ఎటువంటి ఫలితాలు దక్కబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడాను మనం ఈ వీడియోలో పూర్తిగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. రేపటి నుంచి సింహరాశి వారి జాతకులకు మహర్దశ పట్టబోతోంది. అన్నింటా విజయాలు. అందరూ కూడాను మిమ్మల్ని ఒక రకమైనటువంటి భావనతో చూస్తూ ఉంటారు. మీ నిర్ణయాలకు కట్టుబడి ఉంటారు. మీరు చెప్పింది తూచా తప్పకుండా పాటించే వ్యక్తులు మీ చుట్టూరా ఉండబోతున్నారు. అపార్థాలు, పొరపాట్లు అన్నీ కూడాను తొలగిపోతాయి. అంతా మంచే జరుగుతోంది. చుట్టూరా వాతావరణం అంతా కూడాను ఒక ప్రశాంతవంతమైనటువంటి భావనను మీకు తప్పక తీసుకొస్తోంది. ఇప్పటి వరకు ఎన్నో రకాల కష్టాలు, ఎన్నో రకాలైనటువంటి అవమానాలు, సంతానం మీ మాట వినక ఇబ్బంది పడుతున్న సింహరాశి వారి జాతకులకు ఇక శుభవార్త. సంతానం మిమ్మల్ని చాలా వరకు కూడా ప్రేమించబోతోంది. మీకు వారికి మధ్య ఉన్నటువంటి దొంతరలు అన్నీ కూడా వీడిపోతాయి. మీకు వారికి మధ్య ఉన్నటువంటి సత్సంబంధం ఇంకా బలపడబోతూ ఉన్నది. మీరు చెప్పినదే చేస్తారు. మీరు ఏ రంగంలో వారిని తీర్చిదిద్దాలని తాపత్రయపడ్డారో, ఎందుకు తాపత్రయపడుతున్నారో, వారి జీవితం కోసం మీరు చేసినటువంటి ఆలోచనలు ఏమిటో వారు అర్థం చేసుకుంటారో. ఇక వృత్తి రంగంలో ఉన్నటువంటి సింహరాశి వారి జాతకులకు మీ పై అధికారులకు మీ మీద నమ్మకం లేకపోవడం, అందుకు గల కారణం ఏమిటో అర్థమవుతోంది. మీ యొక్క పని, మీ యొక్క శ్రమకు తగినటువంటి గుర్తింపు మీ పై అధికారులు గుర్తించలేకపోవడానికి కారకులు ఎవరో ఇప్పుడు అర్థమవుతోంది. అదేవిధంగా మీ సహోద్యోగుల్లో మీకు ఎవరైతే ఇబ్బంది కలిగిస్తున్నారో వారికి మీ వలన జరిగినటువంటి, మీరు చేసినటువంటి మంచి అర్థమవుతోంది. మీరు ఎంత ఉన్నతంగా ఆలోచిస్తారు అనే విషయం మీ సహోద్యోగులకు, పై అధికారులకు అర్థమవుతుంది. ఇప్పటి వరకు మిమ్మల్ని కించపరుస్తూ, దూషిస్తూ మాట్లాడిన ప్రతి ఒక్కరూ కూడాను, మిమ్మల్ని అవమానించిన ప్రతి ఒక్కరూ కూడాను ఇక నుంచి తూచా తప్పకుండా మీ మాట వినబోతున్నారు. మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులే మీ చుట్టూరా ఉండబోతున్నారు. అలాగే పై అధికారుల యొక్క ప్రశంసలు మిమ్మల్ని తాకబోతున్నాయి. వారు మీ మీద అదే విధముగా మీ యొక్క ఉద్యోగ రీత్యా కూడాను ప్రశంసల వర్షం కురిపించబోతున్నారు. మీకు ప్రమోషన్లు దక్కబోతున్నాయి. ఉద్యోగులు ఎవరైతే స్థానభ్రంశం కావాలని కోరుకుంటున్నారో అది నిమిషాల్లో జరిగిపోతుంది. అంతా ఈశ్వరేచ్ఛ, పరమశివుని అనుగ్రహంతో మీ యొక్క కోరిక నెరవేరబోతూ ఉన్నది. సింహరాశి వారి జాతకులకు ఎప్పుడు కూడాను పెట్టు బుద్ధి తప్పితే తీసుకోవాలి అనే ఆలోచన అస్సలు ఉండదు. వారి దగ్గర ఒక్క రూపాయి ఉన్నా కూడా ఆపదలో ఉన్న వారికి సహాయం చేసే తత్వమే వీరికి ఎక్కువగా ఉంటుంది. ఇదే వీరి జీవితంలో ఇంతటి ఊహించని మార్పు తీసుకురాబోతుంది. మీరు అంటే ఏమిటి, మీ స్వభావం ఏమిటో మీ యొక్క సహోద్యోగులకు, పై అధికారులకు అర్థమవుతుంది. మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసిన వారు ఇప్పుడు అవమాన భారంతో తలదించుకుంటారు.
మీపై వ్యతిరేకత మొత్తం కూడాను తొలగిపోతుంది. ఇక వ్యాపార రీత్యా ఉన్న సింహరాశి వారి జాతకులకు ఇంతింతై వటుడింతై అన్నట్లుగా మీ జీవితం మారిపోబోతూ ఉన్నది. ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారు. ఏదైతే లక్ష్యంతో వ్యాపారాన్ని మొదలు పెట్టారో లక్ష్య సాధన దిశగా ఇప్పుడు మీరు అడుగులు వేయబోతున్నారు. మీరు వేసే ప్రతి అడుగు కూడాను మీ జీవిత భాగస్వామి మీకు తోడ్పాటు అందించబోతోంది. మీ జీవిత భాగస్వామి కని విని ఎరుగని రీతిలో మీ యొక్క జీవితాన్ని తారుమారు చేయబోతూ ఉన్నది. సాక్షాత్తు లక్ష్మీదేవి మీ జీవిత భాగస్వామి రూపంలో మీతో పాటు నడవబోతూ ఉన్నది. లక్ష్మీదేవి మీ ఇంట స్థిర నివాసం ఏర్పరచుకోవడంలో మీ జీవిత భాగస్వామి కీలక పాత్ర పోషించబోతోంది. తను మీకు ఇచ్చేటటువంటి సలహాలు సూచనలు తూచా తప్పకుండా పాటించండి. తృణప్రాయంగా తను ఇచ్చే సలహాలు తీసి పక్కన పెట్టేయదు. తన సలహాలతోనే మీ జీవితం రేపటి నుంచి కూడా ఊహించని విధంగా మారబోతూ ఉన్నది. ఉజ్వలవంతమైన భవిష్యత్తు దిశగా అడుగులు వేస్తారు. ఇక అలాగే మీకు ఒక హెచ్చరిక కూడా చెప్పడం జరుగుతుంది. గుడ్డిగా ఎవరిని నమ్మొద్దు. మధ్యవర్తిత్వాలు అస్సలు చేయొద్దు. డబ్బు పెరిగే కొద్దీ కూడాను శత్రువులు కూడా అధికమవుతూ ఉంటారు. ఉన్నతవంతమైన స్థితిలో మీరు కూర్చోవడాన్ని అస్సలు మీ శత్రువులు తట్టుకోలేరు. కావున ప్రేమగా ఆప్యాయతగా మీ చుట్టూ ఉంటూనే గోతులు తీస్తూ ఉంటారు. ఆ గోతుల్లో మీరు పడిపోకుండా మీ జీవిత భాగస్వామి కాపలా కాస్తూ ఉంటారు. కావున ఎవరిని నమ్మొద్దు. మిమ్మల్ని మీరే నమ్మవద్దు. మీ జీవిత భాగస్వామిని మీ తల్లిదండ్రులను తప్పితే ఎవ్వరిని నమ్మొద్దు. అతి నమ్మకం ఎవరి మీద పెంచుకోవద్దు. తస్మాత్ జాగ్రత్త. ఇదే పలు రకాల ఇబ్బందులకు గురి చేస్తోంది. ఇక సింహరాశికి చెందిన స్త్రీల విషయానికి వస్తే గనక అనవసరంగా ఇంటి చుట్టుపక్కల ఆడవారితో గాని ఎవరితో అయినా కూడాను అనవసరమైన చర్చలు మీటింగ్లకు మీరు వెళ్లవద్దు. అలా వెళ్తే గనక మీరు ఊహించని రీతిగానే ఈ రాశి వారి జాతకుల స్వభావ రీత్యా ఏమిటంటే గనక మనసులో ఏమీ దాచుకోలేరు. కావున అన్ని చెప్పేస్తూ ఉంటారు. ఇలా మీ యొక్క పర్సనల్స్ మొత్తం కూడాను వారితో షేర్ చేయడం ద్వారా ఊహించని ఆపద ఊహించని విపత్తు వారి వైపు నుంచి రాబోతూ ఉన్నది. మీ శత్రువులకు వారు మీ వివరాలు చేరవేసే సమయం రాబోతూ ఉన్నది. కావున తస్మాత్ జాగ్రత్త. రేపటి నుండి కూడా మీ జీవితంలో మార్పు రాబోతూ ఉన్నది. లాభసాటిగా మీ జీవితం మారబోతూ ఉన్నది. ఊహించని విధంగా ఇటువంటి ధన లాభం కలగబోతుంది. కావున శత్రువుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. మీ జీవితంలో మీ పర్సనల్స్ ని ఎవ్వరికీ షేర్ చేయొద్దు. కుటుంబ సభ్యులకు తప్పితే మీ గురించి పూర్తి సమాచారం ఎవ్వరికీ తెలియపరచవద్దు. ఇక రేపటి నుంచి సింహరాశి వారి జాతకులు మట్టి పట్టుకున్న బంగారం కాబోతుంది. విద్యార్థుల విషయానికి వస్తే గనక పోటీ పరీక్షలు చాలా వరకు కూడా తేలికగా రాసేస్తారు. కష్టపడి చదివే సింహరాశి వారి జాతకులకు కాలం కూడా కలిసి రాబోతోంది. విద్యార్థులు కీర్తి పతాక దిశగా అడుగులు వేయబోతున్నారు. విదేశాల్లో చదువుకోవాలి అని ప్రయత్నిస్తున్నట్లయితే గనక మీ ప్రయత్నాలు మొదలు పెట్టండి. మీ తల్లిదండ్రుల సహకారంతో మీ ఉపాధ్యాయుల ప్రోద్బలంతో విదేశీ చదువు చదవబోతున్నారు. విదేశీ విద్యల్లో బాగా రాణించబోతున్నారు. ఇది అక్షర సత్యము. ఇందులో ఎటువంటి మార్పు అస్సలు ఉండదు. రేపటి నుంచి సాక్షాత్తు పరమశివుని యొక్క అనుగ్రహంతో మహాశివరాత్రి ముందే పరమశివుడు పరీక్ష కాలాన్ని ముగించేశాడు. ఆ శివుని అనుగ్రహంతోనే ఈ విధంగా జరగబోతోంది. శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని పెద్దలు అంటూ ఉంటారు. పరమశివుడు మీకు పెట్టిన పరీక్షా సమయం మొత్తం కూడాను అయిపోయింది. ఇక నుంచి అంతా అదృష్టమే. ఏది చేసినా కూడాను బంగారంగానే ఉంటుంది. ఏది చేసినా కూడాను విజయం కలుగుతుంది. మట్టి పట్టుకున్న బంగారం అవుతుంది. రాశివారి జాతకులకు అస్సలు తిరుగు అనేదే ఉండదు. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మహాశివరాత్రి పండుగకు 4 రోజుల ముందే మీకు ఇటువంటి మహర్దశ పట్టబోతుంది. అంతా లాభిస్తుంది. ధన ద్వారాలు తెరుచుకుంటాయి. లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహించబోతుంది. ఇక ఇంట బయట కూడాను మీకు అంతులేని గౌరవం కలగబోతుంది. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.